గూగుల్ చేశాను మీ గురించి. ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ యూర్ మూవీస్. Frankly, I should start with this note, not because మీరు ఇంటర్వ్యూ ఇస్తున్నారని కాదు, no, but I really like your work. So ఆ అడ్మిరేషన్ తో I never wanted to know your age. మీ ఏజ్ ఎంత అనేది నీకు అనుకోవాల్సిన అవసరం లేదు నాకు. I'm happy seeing you like this. But 63 అని the wiki has told me information. 63 also మీరు ఒక 40s లానే ఉన్నారు. See, I want to ask you, you're a producer, you're a director, and ఇదంతా కాకుండా you really look good. సెల్ఫ్ మీద ఇన్వెస్ట్ చేసి ఒక మూవీ ఎప్పుడు తీయాలనిపించలేదా మీకు? సెల్ఫ్ మీద అంటే ఇప్పుడు మీకు రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్ ఉంది. మీరు క్రిమినల్స్ ని రీసెర్చ్ చేశానంటారు, ఒక 20 మర్డర్స్ చేసిన వాళ్ళు రీసెర్చ్ చేశానంటారు, కలిసానంటారు, మాట్లాడానంటారు. ఒక మూవీ మర్డర్ చంపినప్పుడు అతనికి ఒక హ్యాపీనెస్ వచ్చింది, వర్క్ అయిపోయిందని కూడా మీరు అన్నారు ఒక ఇంటర్వ్యూలో. అలాగే మీరు కూడా హిట్ అయినా ఫెయిల్ అయినా మీకు హ్యాపీనెస్ వస్తుంది మీరు చేసే వర్క్ నుంచి. సో ఇన్ని రకాల ఎక్స్పీరియన్సెస్ గెయిన్ చేసి, అంటే ఇంత ఫీల్డ్స్ లో ఒక క్యారెక్టర్ గా చాలా వేరియస్ ఫీల్డ్స్ లో మీరు వెళ్ళి అన్ని లైఫ్ అండ్ ఎమోషన్స్ ని టచ్ చేసి మీకు మీరు ఒక ఫుల్ ఎంటిటీ అయిపోయారు ఈ పాటికి. సో మీరే యాక్ట్ చేసేసి ఒక ఫిలిం తీసేసి సెల్ఫ్ ప్రొడక్షన్ చేసేసి అనిపించలేదా ఎప్పుడు? See, there are two things. I don't know if happiness is the right word, but I would like to use a word of excitement. So excitement, difference in excitement also can be negative. It doesn't need to be positive. Of course. Even when you're taking a risk, also you can get excited, you know. So I find I'd like to squeeze out what life has to offer me in the most hardest way. I would like to put it that way. And I am a very curious person by nature. I want to know about everybody and everything, what's happening behind. So a combination of this curiosity and excitement is, I think, in a way, sum up. Good. Second point, though, I don't know what you mean by as an actor, లేకపోతే నా స్టోరీనా, I'm not sure what you meant. నా క్వశ్చన్ చాలా సింపుల్ సార్. మీరు ఇన్ని ఫీల్డ్స్ లో అందరినీ టచ్ చేశారు. ఇప్పుడు ఇక్కడ వెనకమాల బ్యాక్ డ్రాప్ లో క్షణక్షణం ఉంది, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ. I belong to that RGV cult. నాకు నచ్చిన కల్ట్ అది. ఓకే. సో ఆ క్షణక్షణంలోంచి we took something good. We like the innocence. శ్రీదేవి గారి ఇన్నోసెన్స్ చాలా బాగుంది. వెంకటేష్ గారి యాక్షన్ కంటే శ్రీదేవి గారిని చూసాం అందరం. సో దాని ఇంపాక్ట్ ఏమైందంటే వెంకటేష్ గారు హీరో కాదు, ఆర్జీవి గారు బిహైండ్ హీరో అని ఇంప్రెషన్ వచ్చింది. సో మీరు అలాగే క్రైమ్స్ చేశారు, మూవీస్ చేశారు ఇప్పుడు మీరు, అండ్ నిశ్శబ్ద్ లాంటి మూవీస్ కూడా చేశారు. అది కొంత జోనర్ ఆడియన్స్ కి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. లీవ్ దాట్. బట్ ఇంత చేశారు కదా, మీకు ఒక కొత్తగా ఒక స్క్రిప్ట్ రాసుకుని ఆర్జీవి మాత్రమే చేయగలుగుతాడు ఈ రోల్ అని సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ మోడ్ లోకి వెళ్ళాలనిపించలేదా? No, to start with, I don't believe I'm a good actor. To start with, no. ఇంతమంది డైరెక్ట్ చేస్తే మీరు గుడ్ యాక్టర్ అనుకోలేదు. Acting, see, to use the acting talent of somebody in a character what you conceive is very different. I will have limitations, but I might do, because I'm just working on some script and nice. I'm planning to play a negative role. Suits you. Yeah. But actually, మీరు చాలా మిస్కాన్సెప్చువలైజ్డ్ పర్సన్ కింద బయట సొసైటీలో ఆర్జీబీ అంటే ఒక నెగటివిటీ అన్నట్టు ఎక్కువ బ్రాడ్ స్ప్రెడ్ ఉంటుంది. సంథింగ్ ఒక ఇష్యూ నెగటివ్ లో ఉందంటే ఆర్జీబీ నేమ్ అక్కడ వస్తుంది. బట్ చూస్తే మీరు చాలా మంచి మనిషిలో ఉన్నారు కదా, ఈ యాంగిల్ ఎందుకు? First of all, I don't know what a manchi manishi is. See, I think no manchi can be manchi or this. Different people have different perspectives on the same person based directly upon their experiences with the person, you know. And I am not outside that gambit. Maybe because you never had a bad experience with me, I think you think I am a good person. That's Others might not think, yeah. Oh, ఇప్పుడు మీరు శివ రీ-రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రీ-రిలీజ్ ట్రెండ్ ఏదైతే నడుస్తుందో మీ దృష్టిలో అది గ్రేట్ ట్రెండా? I see, eventually the owner of the property, if a film is a property, if he feels that there can be a because trend అనే దానికి రీజన్ ఎందుకు వచ్చింది, ఎవడో చేసరే ఎంతో కొంత వర్కౌట్ అయింది కాబట్టే కదా అది ట్రెండ్ అవుతుంది ఎప్పుడైనా, యూనో. And lots of times in theaters, new films also sometimes are not getting enough audience. Fail అవుతుంది. So I think మీకు ఆల్రెడీ ప్రాపర్టీ ఉంది, you don't need to invest a lot. So taking a chance is no big deal. That's it. Yeah, that's it. అంటే ఇంతకాలం when we look at ఈ రీ-రిలీజెస్ ఏవైతే జరుగుతున్నాయో చూస్తుంటే ఒక
ఫెయిల్యూర్ పర్సన్ అంటే ఇంకా లైఫ్ లో ఫెయిల్ అయిపోయి ఒకప్పుడు మేము హిట్ కొట్టాం కాబట్టి దాన్ని రీఎస్టాబ్లిష్ చేసి మళ్ళీ జనాల ముందు మేము ఒకప్పుడు చాలా గొప్ప మనుషులను ప్రూవ్ చేసుకోవడానికి వాడతారు అన్న ఒక నోషన్ ఉంది. మేబీ but that does not take away from also the commercial gain. It's just a commercial game. Yeah. ఇంతకు మించి ఇంకేం అంటే పర్టికులర్లీ శివ కాంటెస్ట్ లో అడిగితే Nagarjuna asked me, because Nagarjuna is a production house, I thought I'll get a chance to redo the sound completely, because after ఆ టైంలో మోనోలో రికార్డ్ చేసిన ట్రాక్స్ అయ్యి దాన్ని అట్మాస్ ట్రాక్స్లో మిక్స్ చేయడానికి యూజింగ్ ద లేటెస్ట్ AI టెక్నాలజీ ఆ ఛాన్స్ వస్తుందని I was excited about that, just to make it అంటే కొత్త బట్టలు వేసినట్టు. So that was my excitement, because I am not the producer of the film. So it's completely producer choice antaru. Yes. And I want to ask you one more thing. Ippudu you're living such a lavish life. Chustunte it's really brilliant. Yeah. I liked your office, baagundi. You said oka interview lo nenu vinnanu meeru Taj Krishna lo you work for 800 rupees ani. I think a month back ichina interview. No. Yeah. Ee roju what's your income? 800 చెప్పారు కదా, సో చెప్తారేమో అని. No. చెప్పను. 800 అందరూ లాగా మీరెందుకు బిహేవ్ చేస్తున్నారు? మేము ఆ రోజు కష్టపడి చెమటోర్చి 800 సంపాదించి ఈ రోజు ఇంత పైకి వచ్చామని చెప్తున్నాం. ఈ రోజు ఎంత వచ్చారో పైకి చెప్పొచ్చు కదా. See, money for me was never a trouble, no matter what people think or say about that. That is there. Because whatever money I want, I can raise it. If you can raise it. Yeah. కానీ నేను అడుగుతుంది, ఆ రోజు 800 స్పెసిఫిక్ గా మెన్షన్ అయింది కాబట్టి అదే ధైర్యంతో ఈ రోజు ఒక్కసారి ఒక ఫిగర్ ఇవ్వండి. Because films లో మీరు భయపడాలని అడుగుతున్నారు. See, I put all the money whatever I earn back into films. I never ever save anything. అందుకని ఇన్కమ్ ఏంటి అనేది I don't know how to answer that question. అంటే 800 కి ఇవాల్యుయేట్ చేయగలిగారు కానీ అది నాకు ఎవరో నాకు ఇస్తారు కాబట్టి. కానీ ఇక్కడ ప్రొడ్యూసర్స్ కూడా అవుట్ సైడ్ ప్రొడ్యూసర్స్ వస్తున్నారు బిగ్ మూవీస్ కి కదా. కానీ ఇప్పుడు అందులో ప్రాజెక్ట్ బట్టి I might make a 5 crore film with someone, and right now I'm making a film with Manoj Bajpayee for 40 crores. So each film is going to vary depending on the subject, the cast, and all other things. So చెప్పలేదు. I actually can't say. మీరు యాక్చువల్లీ యూ కాంట్ సే. ఓకే, గ్రేట్. నేను ఒక చిన్న లాజిక్ చెప్తాను. నేను విజయవాడ నుంచి, విజయవాడ అండి. సో మీరు క్లియర్ గా చెప్పారు. నేను 10 years బ్యాక్ 15 years బ్యాక్ ఒక ఆర్టికల్ చదివాను మీ పైన. సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళినప్పుడు మీ పైన గుడ్లు విసిరారు అని చెప్పి స్టూడెంట్స్ అలుమ్నై మీట్కి వెళ్ళినప్పుడు, లగడపాటి రాజగోపాల్ వాజ్ బ్యాచ్ మీట్ అని మీరు వెళ్ళినప్పుడు మీకు స్టూడెంట్స్ అక్కడ విజయవాడ రౌడీలు అని ఒక టైటిల్ పెట్టి మూవీ తీస్తాను అని మీరు అన్న నేపథ్యంలో మేబీ వాళ్ళకి నచ్చక మీ పైన గుడ్డు వేశారు, అది పక్క బండింది అని చెప్పి న్యూస్ పేపర్ ఆర్టికల్ వచ్చింది. అది నిజమేనంట? I know people came to shout slogans కొట్టారు. అలాగే మీ పైన కోడిగుడ్డు కూడా వేశారు. No, that didn't happen. అవ్వలేదా? సో that news is a humbug news. 100% humbug news, because I was there. Me and Rajgopal మీరు వెళ్ళారు ఇద్దరు వాళ్ళు. Correct. ఒకవేళ ఒక గివెన్ సిచ్యువేషన్ నిజంగానే మీ పైన కోడిగుడ్డే స్టోర్ అగేన్స్ట్ యూ అయింది అనుకోండి, గుడ్డు ఎందుకు వేస్ట్ చేశారు ఆమ్లెట్ వేసుకునేదాన్ని అని చెప్పిన థాట్ ప్రాసెస్ లో ఉంటారు. అవమానంతో I like పచ్చిగుడ్డు ఆల్సో. అది కూడా తింటాను. ఓకే. Yeah.